హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమాదేవి వ్లాగ్స్. ఈరోజు మనం పెసర్ల వడియాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెసర్లను తీసుకొని రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీటిని వడగట్టి కుక్కర్లో వేసి చాలా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను సన్నగా తరుక్కొని బాగా కడుక్కొని వాటిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలను తొడవదీసి శుభ్రంగా కడిగి పచ్చిమిరపకాయలను పెసర్లను మెత్తగా రుబ్బుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రుబ్బిన మిశ్రమంలో పసుపు, నువ్వులు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగానే సన్నగా తరిగి పెట్టుకుంటే కొత్తిమీర, ఇందులో కొత్తిమీర చాలా పడుతుంది, కొత్తిమీర వేసి కలుపుకొని పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ఒక కవర్పై కానీ చీరను కానీ పరిచి ఈ విధంగా ఉండలు చేసి చిన్న చిన్న బిళ్ళలుగా ఒత్తుకోవాలి. వీటిని బాగా ఓ వారం 10 రోజులు ఎండలో పెట్టాలి. ఇవి బాగా ఎండిన తర్వాత ఒక డబ్బాలో నిల్వ చేసుకొని మధ్య మధ్యలో కూడా ఎండబెడుతూ ఉండాలి. ఇవి మనకు కావాల్సినప్పుడు డీప్ ఫ్రై చేసుకొని తినాలి.